హైదరాబాద్ ట్రాన్స్కో ఈడీ ముత్యం వెంకటరమణ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. హైటెక్స్ మీనాక్షి స్కూట్ ట్రవర్స్లోని ఆయన నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో మొత్తం 15 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సోదాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు భారీగా అక్రమాస్తులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ మాదాపూర్లోని డిఈ ఇల్లు సహా మరో 15 ప్రాంతాల్లో డీఎస్పీ మాజిద్ ఖాన్ ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 8 బృందాలుగా ఏర్పడిన అధికారులు స్థిరచరాస్తులకు సంబంధించిన పత్రాలు, భారీగా నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. సాయంత్రం వరకు సోదాలు కొనసాగే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు. 2019లో 26 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన ముత్యం వెంకటరమణపై ఏసీబీ మరోసారి దాడులు నిర్వహిస్తోంది. 2019 నుంచి ముత్యం వెంకటరమణ కార్యకలాపాలపై నిఘా ఉంచిన ఏసీబీ ఆయన నివాసంతో పాటు అనుబంధ ప్రాంతాల్లో సోదాలు జరుపుతోంది. భార్య స్వప్న పేరుతో నిర్మాణ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టినట్లుగా గుర్తించారు. అంజయ్య నగర్, మూసాపేట ప్రాంతాల్లో 10 ప్లాట్లను నిర్మాణాలు గుర్తించింది ఏసీబీ. ఇక 4 రెసిడెన్షియల్ ఫ్లాట్లు, G+3 కమర్షియల్ భవనాలు, ఖానామేట్ గుట్టల బేగంపేట్లో G+5 కమర్షియల్ భవనం ఉన్నట్లుగా గుర్తించారు. సోదాల్లో నగదు, కీలక పత్రాలు, బంగారం, వజ్రాభరణాలు స్వాధీనం చేసుకున్నారు. విదేశీ మద్యం బాటిళ్లు కూడా గుర్తించారు ఏసీబీ అధికారులు. ప్రస్తుతం రెడ్కోలో డిప్యూటేషన్పై ఉన్న విధులు నిర్వహిస్తున్నారు ముత్యం వెంకటరమణ. ముత్యం వెంకటరమణ నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. ట్రాన్స్కో డిఈగా ముత్యం వెంకటరమణ ఉన్నారు. ఆయన ఇళ్లతో పాటు పలు కార్యాలయాల్లో ఆయనకు సంబంధించిన 15 చోట్ల ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్. సునీల్, మరొకసారి ఏసీబీ అధికారులకు భారీ తిమింగిలం దొరికినట్లుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ట్రాన్స్కోలో పనిచేస్తున్న డిఈ ముత్యం వెంకటరమణ నివాసంలో ఉదయం 6 గంటల నుంచి ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే 15 చోట్ల కూడా ప్రస్తుతానికైతే ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నట్లుగా సమాచారం. ఇప్పటికే పెద్ద మొత్తంలో విలువైన డాక్యుమెంట్స్తో పాటు వివిధ ప్రాంతాలలో ఇటు ప్లాట్లతో పాటు కూడా కీలక డాక్యుమెంట్ కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. గడిచిన కొన్నేళ్ల క్రితం అంటే సుమారుగా 2019లో ఇతడు 20 లక్షల లంచం తీసుకుంటూ కూడా ఏసీబీకి పట్టుబడిన తర్వాత డిప్యూటేషన్ మీద రెడ్కోలో కూడా ఇతడు వివిధ విభాగాల్లో కూడా పనిచేసిన పరిస్థితి. కానీ ప్రతి చోట కూడా అవినీతి కార్యకలాపాలకు పెద్ద మొత్తంలో ఇతడు పాల్పడినట్టుగా ఏసీబీ గుర్తించింది. అప్పటి నుంచి కూడా అనేక కోణాల్లో ఇతడి మీద ఫోకస్ పెట్టి ఏసీబీ అధికారులు ఈరోజు ఏకకాలంలో సోదాలు చేసిన నేపథ్యంలో కేవలం వెంకటరమణ సంబంధించిన అతడి పేరు మీదే కాకుండా భార్య పేరు మీద పెద్ద మొత్తంలో రియల్ ఎస్టేట్లో ఇతడు సంబంధించిన కొన్ని పెట్టుబడులు పెట్టినట్టుగా గుర్తించారు. వీటితో పాటు హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలో కూడా చాలా చోట్ల విలువైన ఫ్లాట్లతో పాటు బహుళంతస్తులు కూడా ఉన్నట్టుగా గుర్తించారు. ఎందుకంటే ఇటీవల కాలంలో ఏసీబీ అధికారులు ఏకకాలంలో కూడా వివిధ శాఖలకు సంబంధించిన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉన్నతాధికారుల మీద ఫోకస్ పెట్టినట్టుగా చెప్పుకోండి. తాజాగా ప్రస్తుతానికైతే ట్రాన్స్కో డిఈగా పనిచేస్తున్న ముత్యం వెంకటరమణ నివాసాలకు సంబంధించి కూడా విలువైన డాక్యుమెంట్స్తో పాటు వజ్రాలు, బంగారు ఆభరణాలతో పాటు లాకర్లు కూడా గుర్తించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే బహిరంగ మార్కెట్లో 100 కోట్ల రూపాయలకు పైగా ఇతడు అక్రమాస్తులు కూడగట్టినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఇతడు కేవలం భార్య పేరు మీద కాకుండా ఇటు కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు స్నేహితుల సంబంధించిన పేర్ల మీద కూడా పెద్ద మొత్తంలో అక్రమాస్తులు కూడగట్టాడు, దాచిపెట్టినట్టుగా కొంత ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కూడా వాటిని కూడా వెరిఫై ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇతడు ఖానామేట్లోని తన నివాసంతో పాటు చాలా చోట్ల కూడా సోదాలు కొనసాగుతున్నాయి. 8 బృందాలుగా ఏర్పడిన ఏసీబీకి అధికారులు ప్రస్తుతానికైతే పెద్ద మొత్తంలో కూడా ఇతడి వద్ద అక్రమాస్తులు కూడగట్టినట్టుగా గుర్తించారు. ఇంట్లోనే 100ల కొద్ది సంబంధించిన విలువైన డాక్యుమెంట్స్తో పాటు వజ్రాలు, వైడ్యూరాలతో పాటు వివిధ రకాలకు సంబంధించిన విలువైన వస్తువులను గుర్తించేసింది. ఇంకా వీటితో పాటు స్థిర చరాస్తులకు సంబంధించి కూడా కొంత కీలక వివరాలను రాబట్టే ప్రయత్నం కూడా ఏసీబీ అధికారులు చేశారు. కాబట్టి సాయంత్రం లోపల ఈరోజు ఏసీబీ అధికారుల సోదాల్లో ఇప్పటి వరకు ఎంత లభించిందని కూడా ఒక మీడియా సంబంధించిన ప్రెస్ నోట్ రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. గతంలో హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ ఆస్తులతో పోల్చుకుంటూ కూడా ఇతడు పెద్ద మొత్తంలో కూడా అక్రమాస్తులు కూడగట్టినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించిన నేపథ్యంలో అందుకు సంబంధించిన కీలక వివరాలను కూడా మీడియాకు వెల్లడించబోతున్నారు. ప్రస్తుతానికైతే 15 చోట్ల కూడా ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం తర్వాత కూడా ఇంకా
చాలా అక్రమాస్తుల చిట్టా కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్ కిరణ్, అయితే ఈ విషయంలో అటు ముత్యం వెంకటరమణ నివాసంతో పాటు బంధుమిత్రుల అనుబంధ ప్రాంతాల్లో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. సో అంటే ఈ రోజంతా కొనసాగే అవకాశం ఉందా? భారీ అవినీతి తిమింగలంగా చెప్పబడుతున్నటువంటి ఈ వ్యక్తి నివాసాల్లో అక్రమాస్తులు ఎంత మేర ఇంకా బయటపడే అవకాశం ఉంది? ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? ప్రస్తుతానికి అయితే ఏసీబీ అధికారులు చెప్తున్న సమాచారం మేరకు కేవలం ఆ ముత్యం వెంకటరమణ నివాసాల్లోనే ఇటు ఆ బంగారు ఆభరణాలతో పాటు వజ్రాలతో పాటు విలువైన డాక్యుమెంట్స్తో పాటు నగదును కూడా కొంత లిక్విడ్ క్యాష్లో నగదుతో పాటు కూడా వివిధ ప్రాంతాలు ఇతడు కొనుగోలు చేసిన ఆ వివిధ వస్తువులకు సంబంధించి స్థిరాస్థిర ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ఇంకా వెరిఫై చేస్తున్నారు. ఇంకా బంధువుల నివాసంలో కూడా ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. కాబట్టి ప్రస్తుతం మనకి ఆయన ఇంట్లో లభించిన ఆస్తుల వివరాలను మాత్రమే అనధికారికంగా ఏసీబీ అధికారులు వెల్లడించారు. కాబట్టి పూర్తి స్థాయిలో మధ్యాహ్నం తర్వాత కూడా కొంత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 8 బృందాలు 15 చోట్ల కూడా, ఎందుకంటే కేవలం ఆయన సోదరులు అదేవిధంగా బంధువులతో పాటు స్నేహితులతో పాటు బినామీలకు సంబంధించి, ఎందుకంటే మనం గతంలో హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్తో పాటు మరికొంతమంది చూసినప్పుడు కూడా పెద్ద మొత్తంలో డిఎస్పీ భీమిరెడ్డిని ఆ వ్యవహారం చూసుకుంటే కూడా కేవలం అతడి అక్రమాస్తులకు సంబంధించి కూడా బినామీ ఆస్తుల పేర్ల మీద కూడా ఎక్కువ మొత్తాలు ఉంచారు. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ ముత్యం వెంకటరమణ సంబంధించిన బినామీ పేర్ల మీద ఆస్తులు కూడా కట్టాడని సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారు. కేవలం ఇంట్లోనే వందల కొద్ది కోట్ల రూపాయలకు సంబంధించిన విలువైన డాక్యుమెంట్స్, బంగారు ఆభరణాలను కూడా గుర్తించారు. విదేశీ మద్యాన్ని కూడా గుర్తించారు. కాబట్టి ఇంకా బంధువులు అదేవిధంగా స్నేహితులు, ఎందుకంటే 15 చోట్ల కొనసాగుతున్నాయి కాబట్టి వాటన్నిటిని క్రోడీకరించి మధ్యాహ్నం తర్వాత కూడా ఏసీబీ సోదాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ను ఏసీబీ అధికారులు మీడియాకు వెల్లడించే అవకాశం అయితే ఉంటుంది. ఓకే కిరణ్, థ్యాంక్ యూ.